గుణదల వెళ్తావా? మీ మధ్యలో ఉన్న జీవాధిపతి అయిన దేవుడిని విడిచిపెట్టి సాగరాలు గుండు చేయించుకుంటావా? మీ మధ్యలో నన్ను విడిచిపెట్టేసి వెలంగని వెళ్తావా చేపల కూర తినటానికి? వెళ్ళాలనుకుంటే వెళ్ళిరారాదు. అసలు అక్కడేముంది? కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు తిరిగిరా యాత్రలో, ఏమైంది? మళ్ళీ పైపెచ్చి అక్కడికి వెళ్ళి ఇంత జీవాధిపతి అయిన దేవుడిని నమ్ముకొని నువ్వు ఎందుకు పిచ్చి పని చేస్తున్నావు? ఇంకా అంతరాల దగ్గరికి వెళ్తున్నావంటే నిర్లక్ష్య స్వభావం కాదు. మనం పాట, అద్భుతమైన పాట డేవిడ్ అని రాసేది. అది మనుషులు చేసిన ప్రతిమాలన్నీ ఆరాధనకు యోగ్యమైనవి కానే కావయ్యా. మనుషులను చేసినది నీవే యేసయ్యా.